నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగిన జగన్నాథ రథయాత్ర. రథయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రాథమిక సహకార సంఘాలలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్. మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మండిపాటు. రేపు నిజామాబాద్లో జరిగే పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా బీజేపీ నేతలకు పిలుపు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రభుజీలు, భక్తులు తదితరులు ఉన్నారు. బంగ్లాదేశ్ లో కోటి మందికి అన్నం పెట్టిన ఇస్కాన్, కోటి మందికి బట్టలు ఇచ్చిన ఇస్కాన్, లక్షలాది మంది మానవ ప్రాణాలు కాపాడిన ఇస్కాన్, కానీ గురువుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక్క అది ఇస్కాన్, అది హరే రామ హరే కృష్ణ అన్నందుకు గొంతులను నొక్కే నా కొడుకులు. హరే కృష్ణ. హిందువులము మనకు మనమే కావాలి, మనకు మనమే ఐక్యత ఉండాలి. వచ్చేది హరే రామ హరే కృష్ణ అంటున్నారు, భజన చేస్తున్నారు. జరిగే నష్టాన్ని భవిష్యత్తును ఊహించలేకపోతే ఈ రథయాత్రను ఎక్కడికి చేస్తారు? మన తాత ముత్తాతలు, మన పూర్వీకులు ధర్మాల గురించి ప్రాణాలు ఇచ్చారు కాబట్టి మనని మనమే కాపాడుకోవాలి, మనకు మనమే కావాలి. టీఆర్ఎస్ హయాంలో ప్రాథమిక సహకార సంఘాలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లపై, ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లించి అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. కోట్ల నిధులను కొల్లగొట్టి జేబులు నింపుకున్నారని మండిపడ్డారు. తప్పులు చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టదని, ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లతో పాటు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎన్నో కాంట్రాక్టుల విషయంలో కూడా నాయకులు జేబులు నింపుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జిల్లాలో 9 సొసైటీలు ఎంక్వైరీ అయితే 8 సొసైటీలు బాల్కొండ నియోజకవర్గం నుంచే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజే మార్క్ఫెడ్ నుంచి తెప్పేయడం జరిగింది. ఏ సొసైటీ మార్క్ఫెడ్ ఎంత బకాయి పడ్డదో ఈ లిస్ట్ లో ఉంది. లిస్ట్ మీ అందరికి కూడా ఇస్తా. సాపూర్ సొసైటీ 28,53,000 రూపాయల బకాయి పడ్డది మార్కెట్. అలాగే చౌట్పల్లి డబ్బులు లేవు, కేవలం 4 లక్షల రూపాయల కోసం వాళ్ళు కట్టాల్సింది ఉంది. అలాగే కమ్మర్పల్లి 15,88,000. మరి పడగల వేల్పూర్ మండల పడగల సొసైటీ 21 లక్షల రూపాయలు బకాయి కట్టాల్సిన పరిస్థితి మార్కెట్. మరి సావేలు చూసుకున్నట్టయితే 63 లక్షల రూపాయలు బకాయి పడే పరిస్థితి. ఇది సొసైటీ అక్రమాలు జరిగినాయని మొన్ననే ఎంక్వైరీ చేసినటువంటి ఆ బృందము 90 లక్షలకు ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక సావేల్ సొసైటీ పరిధిలోనే దాదాపు 1,50,00,000 రూపాయల అవినీతి జరిగిందని మనకు కనిపిస్తుంది ఒక సొసైటీ. మరి అదేవిధంగా షెట్పల్లిలో 19 లక్షలు. ఇక మనందరూ కూడా తెలుసు తాటారాపూర్ ఎప్పటి నుంచో ఏ పరిస్థితి ఉందో 82 లక్షలు 70 మార్కెట్ బకాయి పడ్డది. మరి వేంపల్లి 65 లక్షలు, ఏర్గట్ల 34 లక్షలు. కేవలం ప్రజలందరూ కూడా గమనించారు.
గమనించాలా. ఇవన్నీ కేవలం మార్కెట్ కు పడ్డ బకాయిలు మాత్రమే. ఇవి కాకుండా సొసైటీ లో రుణాలు తెచ్చి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఏవైతే రుణాలు ఇచ్చి రుణాల ద్వారా అవినీతి సొమ్మింతుందో ఇక తేలాల్సి ఉంది. ప్రజాస్వామ్యం రాజ్యాంగ పద్ధతుల్లో ఎంక్వైరీ జరుగుతున్నది. కొన్ని రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఎంక్వైరీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద దృష్టి సారి అక్కడక్కడ రైతులు ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే ఈ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీ లేదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంక్వైరీ కాదు. ఈ సొసైటీస్ లో ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే 2/3 అంటే 3వ వంతుల 2వ వంత పాలకవర్గ సభ్యులు ఒకవేళ ఎంక్వైరీ ఏమని విజ్ఞప్తి చేస్తే జిల్లా యంత్రం ఎంక్వైరీ చేస్తుంది. లేదా సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు 20% మంది 20% ఉన్నటువంటి రైతులు ఆ సభ్యులు ఎంక్వైరీకి కావాలనుకుంటే మరి వారి కోరిక మీద ఎంక్వైరీ జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకోరో టీఆర్ఎస్ అసమ్మతి వరకు పంపిస్తే ఎంక్వైరీ జరగనేది ప్రజలు గ్రహించాలి. పివి నరసింహారావు ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా గర్వించదగ్గ నాయకుడు పివి నరసింహారావు అని అన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. పివి నరసింహారావు ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. పివి నరసింహారావు గారు గొప్ప ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు. ఆయన 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు దేశంలో నేటికి కొనసాగించబడతా ఉన్నాయి. ఆయన అడుగుజాడల్లోనే నేటి తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు, రైతులకు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గారి జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారి ఆదేశాలతో ఆర్మూర్ మార్కెట్ కమిటీలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ రోజు ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి జయంతిని 104వ జయంతిని పురస్కరించడం జరిగింది. భారతదేశం ఈ రోజు స్థాయిలో ఉందంటే ఆనాటి ప్రధాని ఎవరైతే ఆ రోజు గౌరవ మన్మోహన్ సింగ్ గారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు, ఈయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన ఆర్థిక సంస్కరణలే ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థాయిలో చేర్చాయంటే దాన్ని కర్త, క్రియ, కర్మ మరెవరో కారు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారని మనం ఈ రోజు చెప్పుకోక తప్ప. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ పట్టణ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మందులబాలు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు సెంట్రల్ కార్యాలయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించడం జరుగుతుందని, అనంతరం నిర్వహించే రైతు సభలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వార్డు నుంచి బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందని, రైతులు స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతుల చిరకాల వాంఛ, ఎన్నో ఏళ్ల కృషి, రైతు పాదయాత్రలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు జరిగిన సందర్భంలో ఎంపీ అరవింద్ గారి చొరవతోని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు సాక్షాత్తు పసుపు బోర్డుని శాంక్షన్ చేయించడమే కాకుండా ఈ యొక్క పసుపు బోర్డుని మన నిజామాబాద్ కే తీసుకురావడం చాలా గర్వకారణం. ఈ యొక్క పసుపు బోర్డుకి చైర్మన్ గా మనందరి రైతు బిడ్డ శ్రీ పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం చాలా గర్వకారణం. అరవింద్ గారు చెప్పిన మాట ప్రకారం రైతుల కళను నెరవేరుస్తూ మనందరికీ అందుబాటులో ఉండే విధంగా, మనందరికీ కన్వీనియంట్ గా ఉండాలని ఈ యొక్క బోర్డుని సాక్షాత్తు మన నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల కూడా ఈ యొక్క ప్రాంతానికి ఉపాధి కల్పన జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఎంతమంది నిరుద్యోగులు కూడా అక్కడ ఉపాధి కలుగుతుంది. ఈ రకంగా పసుపు బోర్డు ఉపయోగం ఉంటుంది. అలాగే రైతు కూడా ఏంటంటే, రైతుకు అంటే ఈ ఫ్యాక్టరీస్ కు రా మెటీరియల్ కావాలి కదా, ఏదైతే ఫ్యాక్టరీస్ లో ఈ బై ప్రొడక్ట్స్ రెడీ చేస్తే పసుపు ద్వారా దానికి కుర్కిమిన్ కానీ వీటికి
రా మెటీరియల్ కావాలి అంటే పసుపు డిమాండ్ వస్తుంది, దానివల్ల రైతుకు రేట్ ఎక్కువ ఇచ్చుకుంటారు. ఈ సభలో కూడా రైతులు ఎక్కువ మంది ఉండేటట్టు ప్రయత్నం చేస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలో ఒక రామబంధుగా పని చేస్తారని, ఏ విధంగా అయితే ఒక రైతు తన భూమిలో ఇత్తు ఇత్తి ఆ ఇత్తు పెరిగిన తర్వాత దాన్ని సంరక్షించి అది ఎప్పటిదాకైతే మార్కెట్ రాదో దాన్ని రక్షిస్తాడో, అదేవిధంగా ప్రతి కార్యకర్త మన యొక్క గల్లీలో ఉన్నటువంటి వార్డులలో ఉన్నటువంటి బూత్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతును ఆ విధంగా మొబిలైజేషన్ చేసి వాళ్ళకు అర్థం చేయించి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లే బాధ్యత మన భుజస్కంధాలపై తీసుకోవాలని కోరుతూ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. అందులో భాగంగా రైతు మహాసమ్మేళనము నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లో పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించబడుతుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు సంఘాన్ని, ప్రజా సంఘాలను, రైతులను, అన్ని రాజకీయ పార్టీలను మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు రేపటి సభకు రండి, ఈ రైతులను ఆశీర్వదించండి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ నుండి ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథుని రథయాత్ర ఘనంగా నిర్వహించారు. పెర్కిట్ నుండి ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర మామిడిపల్లి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. జగన్నాథుని రథయాత్రలో భక్తులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందంగా సేవా సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ జగన్నాథ రథయాత్రను కొనసాగించారు. రథయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో జగన్నాథుని రథయాత్ర కొనసాగింది. ఇదేమో ఎర్ర జెండా చూపించినప్పుడు లాగడం మానేయాలి, ఆపేయాలి. ఇలా అంటే మీకు ఆపండి 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 ఎవరు ఎర్ర జెండా చూపిస్తారు, రథాన్ని లాగడం ఆపేయాలి. ఎప్పుడైతే ఈ పచ్చ జెండా చూపిస్తామో అప్పుడు రథాన్ని లాగాలి. అర్థమైందా? హలో, అర్థమైందా? జయకారం చేయండి, తద్వారా సంపూర్ణంగా పునీతులు అవుతారు. శ్రీల ప్రభుపాదకి శీల ప్రభుపాద వారి కృప కారణంగానే మనకు ఈ రథయాత్ర లభించింది. పూర్వము 50 సంవత్సరాల కిందట కేవలం పూరి క్షేత్రంలోనే జరిగేది, లేకపోతే దాంతో పాటు అహ్మదాబాద్లో, ఢిల్లీలో అట్లా జరిగేది. కానీ ఇప్పుడు ప్రభుపాద వారి అనుగ్రహంతో సర్వత్రా లభిస్తుంది. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో పలు కుటుంబాలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో వడ్డే నారాయణ అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా ఆయనను పరామర్శించారు. అలాగే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గణేష్ను పరామర్శించారు. సునీల్ రెడ్డి వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో కొనసాగిన జగన్నాథ రథయాత్రలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్నాథుని కృపకు పాత్రులయ్యారని, జగన్నాథుని సేవలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రభుజీలు ప్రతినిధులు, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా ప్రతి బీజేపీ నేత రావాలని జక్రన్పల్లి మండల అధ్యక్షుడు కన్యాప్రసాద్, కార్యదర్శి కుంట శ్రీనివాసులు అన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా బహిరంగ సభకు నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు నిజామాబాద్కు తరలి రావాలని అన్నారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం మరియు బహిరంగ సభలో రైతులు, నాయకులు, కర్షకులు, బీజేపీ నేతలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విక్రమ్, పోషన్న, రాజేందర్, తిరుపతి రెడ్డి, కార్తీక్, భూమేశ్వర్, దత్తు, వేణు తదితరులు ఉన్నారు. రైతాంగం అంతా కదలి వెళ్లి మనకి ఏదైతే పసుపు పోడించారో దాన్ని ఖచ్చితంగా కూడా అన్ని విధాలుగా ఉపయోగించిన విధంగా అందరి అందులో భాగస్వామ్యమై రేపు ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అదే విధంగా ఏదైతే ఉన్న రైతులు వాటిలో ఖచ్చితంగా కలాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మనం సాధించుకున్నట్టు పసుపులు శాశ్వతంగా నిజామాబాద్ జిల్లాలో ఉంటే రైతులందరూ కూడా ఏదైతే ఉన్న వాటిలో ఖచ్చితంగా దీన్ని అభినందించినప్పుడే, దాన్ని ఉపయోగించినప్పుడే మరి మన జిల్లాకు ఇప్పించినట్టు సార్థకత కూడా ఉంటది. అదేవిధంగా ఏదైతే పసుపు బోర్డు ఉన్నదో కేవలం ఒక బోర్డు అనేది కాకుండా దీనిలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దీన్ని రేపు అమలైన తర్వాత ఏర్పడుతున్న దేశంలో ఎక్కడా లేదు ఇలాంటి కార్యక్రమం. కాబట్టి మరి ప్రపంచ స్థాయి కూడా ఇక్కడ నుంచి ఎగుమతులు చేసేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వేరే రాష్ట్రాల వరకు కూడా మనం నిజామాబాద్ జిల్లా నుంచి ఆపరేట్ చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రైతులందరూ ప్రతి ఒక్కరు
పిలకపోయిన అందరూ కూడా పార్టీలకు అత్యంత స్వచ్ఛందంగా వెళ్ళి ఏదైతే అమిత్ షా గారి యొక్క ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసి రాబోయే తరుణంలో దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా మన నిజామాబాద్ జిల్లా రైతాంగ జిల్లా గుర్తించే విధంగా అందరం కలిసి వేల్పూర్ మండలం పచ్చల్నాడుగూడ శ్రీ కోదండ రామాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయ కమిటీ చైర్మన్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శనివారం కోదండ రామాలయంలో రాములవారికి పురోహితులతో అభిషేకం అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని అన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు ఈ శనివారం నుండి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రామాలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు అన్నప్రసాద వితరణకు దాతగా కొల్లె గోపాల్ ముందుకు రావడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి శనివారం ఒక్కో దాత ముందుకు వచ్చి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించగలరని కోరుతున్నామని తెలిపారు. అన్నప్రసాద వితరణకు కావలసిన వంట సామాగ్రిని ఆర్యవైశ్య సంఘం సభ్యులు కొల్లె గోపాల్, కొల్లె దీపిక, సుంకరి తెల్లన్న, సుంకరి చిన్నారెడ్డి, చేపూర్ మైపాల్, వంగ గంగాధర్, జంగం ప్రవీణ్, జాన ముత్యం, కుర్మ సాయిరాం, పస్తాం నాయక్ వితరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో మరి ఇతర సభ్యులు యువతల ఎందరో దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేకూరుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి శనివారం కూడా దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మంచిగా ప్రతి సంవత్సరం ప్రతి శనివారము దాతలు ముందుకు వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఎంతో ఉత్సాహంతో విలేజ్ కమిటీ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి విలేజ్ కమిటీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి యువకులకు, సంఘ సభ్యులకు, మహిళలకు మరియు ప్రతి ఒక్కరికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాలని మనస్ఫూర్తిగా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఆధ్వర్యంలో అఖిల భారత విశ్వకర్మ మహాసభను రాష్ట్ర అధ్యక్షుడు కౌల జగన్నాథం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి కౌలి జగన్నాథం పుట్టినరోజు వేడుకలను చేశారు. ఆర్మూర్ ఏరియా గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు, పిల్లలకు బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆర్మూర్ విశ్వకర్మ నాయకుల సమక్షంలో కౌల జగన్నాథం పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ విశ్వకర్మ జాతికి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కౌల జగన్నాథం ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ జాతీయ అభివృద్ధికి పాటుపడాలని కోరుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షుడు నూనె గంగాధర్, విశ్వకర్మ నాయకులు ప్రశాంత్, నర్సయ్య, రవి, నితీష్, రవితేజ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగిన జగన్నాథ రథయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రాథమిక సహకార సంఘాలలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్. మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి మండిపాటు. రేపు నిజామాబాద్లో జరిగే పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా బీజేపీ నేతలకు పిలుపు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.